కొంతమంది డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి లలితా సహస్రనామం శ్లోకం అయితే చెప్పమన్నారు. సో, దానికి సంబంధించి నామం అయితే తెలుసుకుందాము. ఓం మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయుతాయై నమః. ఓం మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయుతాయై నమః. డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే వాటర్ అయితే ఇంటేక్ ఖచ్చితంగా తీసుకోవాలి. 20 కేజీలకి 1 లీటర్ వాటర్ అయినా తాగాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 60 కేజెస్ ఉన్నారనుకోండి, దానికి ఒక 3 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా మీరు డేకి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇన్ కేస్ మీరు మర్చిపోతున్నారు అంటే ఖచ్చితంగా అలారం పెట్టుకొనన్నా డైలీ ఆ వాటర్ 3 లీటర్స్ కంప్లీట్ చేయడానికి చూడండి. దీంతో పాటు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఫైబర్ ఫుడ్ మనకు తెలుసు కదా! వెజిటబుల్స్‌లో ఉంటాయి, ఫ్రూట్స్‌లో ఉంటాయి. అలాగే మనకి సీడ్స్‌లో కూడా ఫైబర్ రిలేటెడ్ ఫుడ్స్ అనేవి ఎక్కువుంటాయి. సో, ఈ ఫైబర్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దాంతో పాటు ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే మీకు పెరుగు గానీ, పులిసిన పిండి ఉంటుంది కదా! దాంట్లో కూడా ప్రోబయోటిక్స్ ఎక్కువుంటాయి. దీనివల్ల కూడా మనకి గట్‌లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా చచ్చిపోయి గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో, ఈ 3 టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. వాళ్ళైతే ఈ నామజపం చేయాలి. చేసేటప్పుడు ఒకటే సంకల్పించుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ క్యూర్ అయిపోతున్నట్టు, అమ్మ దయ వల్ల మీరు హ్యాపీగా, హెల్తీగా ఉన్నట్టు నమ్మి ఈ నామజపం అయితే చేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే పాజిటివ్‌గా ఉండండి. ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు దరి చేరకుండా చూసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.